అసెంబ్లీలో గులాబీ వికెట్ పడింది. స్పీకర్ అర్హతలను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారన్న ఇష్యూ మీద శాసనసభ దద్దరిల్లింది. జగదీష్ రెడ్డి శాసనసభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు మంత్రులు. అయితే బడ్జెట్ సెషన్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదా? సస్పెండ్ చేయడం దారుణమంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన నిరసనకు అర్థం ఉందా? ఇదే ఇష్యూపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. భరత్, ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనను ఎలా చూడొచ్చు? సో అంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తొలి సస్పెన్షన్. ఈ 1 year 2 months లో ఈ సస్పెన్షన్ మీద మాట్లాడేందుకు మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారే స్వయంగా జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. జగదీష్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఫస్ట్ సస్పెన్షన్ మీదే ఈ సభలో, ఈ శాసనసభలో. అంటే దీనికి దారి తీసిన పరిణామాలు ఏంటి? ఇప్పుడు మేమంతరం టీవీలో చూసాం, సరే అసలు లోపల ఏం జరిగింది? లోపల కూడా కొన్ని టీవీలు తెలియని అంశాలు కూడా ఉంటాయి కదా, మా ప్రేక్షకుల కోసం చెప్పగలుగుతారా అసలు ఏం జరిగింది అన్నది? ఇవాళ భరత్, మీరు ఏమైతే చూసిండ్రో గదే జరిగింది, అంత మించి ఏమీ జరగలేదు. ఎందుకంటే లైవే ఉంది అసెంబ్లీ అనేది. నేనేం మాట్లాడుతున్నా, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, స్పీకర్ గారు ఏమన్నారు అనేది మొత్తం కూడా ప్రజలు లైవ్ చూసిండ్రు. ఇంకా కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడింది కావాలని అధికార పక్షం లైవ్ చూపించనిస్తలేదు. అది ఇప్పుడే కాదు, గత 15 నెలలుగా జరుగుతుంది. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు చూపించడం లేదు అనేది అనేక కాంప్లైంట్స్ వచ్చినాయి. లైవ్ వస్తలేరు కావాలని చెప్పి ఆ వైపు ఫోకస్ చేస్తలేరు. అదొక విషయం, అది పక్కన పెడదాం. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడిన సందర్భంలో ఒకవేళ లైవ్ ఇవ్వకపోయినా వాళ్ళు తర్వాతనైనా దాన్ని బయటికి పంపించేవాళ్ళు. ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా అన్పార్లమెంటరీ ఉన్నా, లేదా అబ్యూజ్ గా ఉన్నా, లేదా స్పీకర్ గారిని ఏదైనా నేను మాట్లాడినట్టుగా ఉన్నా, అభ్యంతరకరంగా ఉన్నా, అవమానకరంగా ఉన్నా, దాన్ని ఇప్పటికే వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసి మీ మీద ఒత్తిళ్లు పెట్టి వెనక ముందుకు తిప్పి ప్లేట్ బ్రేకింగ్ చేయించి చేసేటోళ్ళు. ఒత్తిడి పెట్టాను ప్రభుత్వం. ఇప్పటి వరకు మీకు అట్టాడిది ఏమైనా ఒకటి కనిపించిందా? అయితే ఒకటి నేను అబ్జర్వ్ చేసేది అంటే సభలో 6 నిమిషాలు మీరు మాట్లాడారు. 6 నిమిషాలు కదా మీరు మాట్లాడినా 6 నిమిషాలలో మీకు ఏదైనా ఒక అన్పార్లమెంటరీగా ఒక అబ్యూజింగ్ వర్డ్ గానీ, ఒక చెడు పదము, ఏదైనా బూత్ పదము, ఒకటి వాళ్ళు భయపెట్టించినట్టు ఏమైనా నీకు అనిపించిందా? కాంగ్రెస్ ఏమంటుందంటే నీ సొత్త, కాంగ్రెస్ ఏమంటుందని వదిలిపెట్టు. స్పీకర్ పౌరుడిగా నీకు అనిపించిందా? ఏమైనా అనిపించిందా? స్పీకర్ ను సింగులర్ వర్డ్ తో యూజ్ చేశారు, మీరు అనకుండా నీ సొత్త. చూసినా నువ్వు కూడా చూసిన దాంట్లో ఉందా? నీవు అని ఉందా? మీరు లేదా అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటున్నారు భరత్, నీకు అనిపించిందా? మీరు అని ఉందా లేదా? ఆ తర్వాత అందుకని నేను అడిగాను సభ లోపల ఏం జరిగిందో పూర్తిగా లేదా అంతే. ఇంతే, మీరు అని అన్నారు తప్ప నువ్వు అని ఎక్కడ అనలేదు మీరు. అది ప్రేక్షకులకు పోయింది, సంతోషం చెప్పాల్సింది. అది వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ చేసింది దుర్మార్గమైన చర్య, ఏకపక్ష చర్య, అన్డెమోక్రటిక్ చర్య. కేవలం బీఆర్ఎస్ పార్టీ గొంతు నెక్కడం కొరకు ప్రభుత్వం పథకం ప్రకారమే ముందు నిన్న సాయంత్రమే నిర్ణయించుకొని ఎల్పీ సమావేశంలోనే ముఖ్యమంత్రి నేతృత్వంలో అది నిర్ణయం జరిగిపోయి చేసిన చర్య తప్ప ఇంట్లో ఇంకొకటి కాదు. ఎందుకు అనంటే సభ ప్రారంభం కాగానే 1:20 నిమిషాలు సభ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 2 సభ్యులు మాట్లాడినరు. మా వైపు నుంచి ఒక చిన్న అవాంతరం కూడా వచ్చేట్టు, ఒక తప్పుడు ఎవరన్నా ఏదైనా అరిచినట్టు, మాట్లాడే సభ్యునికి అవాంతరం కలిగించినట్టు కూడా మీకు ఎక్కడ కనపడలేదు. మొత్తం లైవ్ వచ్చింది. ఆ తర్వాత మా పార్టీ నుంచి వెళ్ళి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడమని, స్పీకర్ గారు మాట్లాడమని కోరిండ్రు. నేను మాట్లాడడం ప్రారంభించిన. నేను మాట్లాడడం ప్రారంభించిన 2వ నిమిషంలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యుల నుంచి అరుపులు, కేకలు మొదలైనాయి. నేను ఒక పదం కూడా ఏమన్నా తప్పు మాట మాట్లాడతలేను దాంట్లో. నేను దానికి సంబంధించి పూర్తిగాదని చెప్తున్నా. స్పీకర్ మన గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ఏముంది దాంట్లో, ఎట్లా పెట్టిండ్రు, ఎట్లా రాసిండ్రు, ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ప్రజలతో మాట్లాడినప్పుడు నాకేం చెప్పిర్రు అన్న విషయాలను చెప్తున్నా. అందులో ఎవరిని కించపరిచిందో, అబ్యూజింగ్ అను, అన్పార్లమెంటరీ ఒక పదం కూడా లేదు. మీరందరూ కూడా విన్నారు, ప్రపంచం అంతా విన్నది. ఆ సమయంలో వాళ్ళు గందరగోళం సృష్టించు నాకు మాట్లాడే అవకాశం కూడా లేకుండా, నా గొంతు వినిపించకుండా చేసే ప్రయత్నం చేసినప్పుడు నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసిన. మీరు అది కూడా విన్నారు. సార్ వాళ్ళని కూర్చోబెట్టండి దయచేసి, స్పీకర్ గారు మీది బాధ్యత, మీరు కస్టోడియన్ సభకి ఒక సభ్యుని మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళని కూర్చోబెట్టాలి, సభను ఆర్డర్ లో పెట్టడం అనేది మీ బాధ్యత అని వారిని రిక్వెస్ట్ చేసిన. ఇవన్నీ కూడా విన్నారు, ప్రజలు చూసిర్రు మీరంతా లైవ్ గానే. ఆ తర్వాత వాళ్ళ కేకలు మరింత ఎక్కువడం, నేను ఇంకా 4 నిమిషాల నుంచి నేను 6 నిమిషాలు పోయేటప్పటికీ భయమైంది కాంగ్రెస్ పార్టీ.
ఓహో ఈయన ఒకటొకటి మా బటన్స్ తీస్తున్నాడు, మా బట్టలు ఇప్పేస్తున్నాడు, మమ్మల్ని నగ్నంగా నిలబెట్టి ప్రజల ముందట మమ్మల్ని దోషులు చేస్తాడు అన్న భయం ప్రభుత్వానికి పడింది. అది కాంగ్రెస్ పార్టీకి వణుకుడు వచ్చి నన్ను సస్పెండ్ చేసింది తప్ప ఇంకొకటి లేదు. ఈ సస్పెన్షన్ ఎంత మాత్రం కూడా సహేతుకమైంది కాదు. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు అక్కడ కూర్చొని మీరు చూసిండ్రు, తెలంగాణ ప్రజలందరూ కూడా అదే చూసిండ్రు కదా. అంటే స్పీకర్ అథారిటీ ఎవరైనా నేరం చేస్తే అరెస్ట్ చేస్తే కేసు పెడితే పలానా నేరం అని చెప్తారు, కానీ వాళ్ళ నాకు ఏం నేరం చేసిందో ఏమి లేదు చూపించకుండానే చేయడం అనేది. అంటే మంత్రులు తర్వాత మాట్లాడింది ఏంటంటే స్పీకర్ అథారిటీని క్వశ్చన్ చేశారు, ప్లస్ ఒక దళిత స్పీకర్ ను అవమానించారు. ఇక్కడ స్పీకర్ అనే పదవికి దళిత ఇంకొకటి ఉండదు. ఫస్ట్ థింగ్, నేను ప్రసాద్ గారు అని పేరు పెట్టి మాట్లాడలేదు. ప్రసాద్ గారు అని పేరు పెట్టినప్పుడు దళిత అయితే ఇంకోటి అవుతుండొచ్చు. స్పీకర్ గారు అని సంబోధించిన మరి దాంట్లో కూర్చోబెట్టిన పదవి మనిషిని పట్టుకొని అంత పెద్ద హోదాను పట్టుకొని దాని దళితాన్ని ఇంకోటి చెప్పడం దాని గౌరవాన్ని తగ్గించడం, గౌరవాన్ని తగ్గించడం తప్ప ఇంకోటి కాదు. సొత్తు కాదు అనే వర్డ్ యూజ్ చేసినందుకు నేను ఏమంటున్నా, నేను మాట్లాడింది నిబంధనల ప్రకారం. వాళ్ళ మాట చెప్తలేరు కదా, వాళ్ళ మాట అంటలేరు కదా. నువ్వు అని అన్నాడు సార్, అందుకనే ఆయనను మొత్తం రిమూవ్ చేసి నువ్వు అనే పదానికంటే మొత్తం నా అసెంబ్లీ సభ్యత్వమే తీసేయొచ్చట. ఇది ప్రజలు కూడా వింటున్నారు, చూస్తున్నారు కదా. మీరు వింటున్నావు, నువ్వు ఓ తెలంగాణ పౌరుడిగా నీకేమనిపించిందో ప్రజలకంటే అదే అనిపిస్తుంది, ప్రపంచానికంటే అంతే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేదు. తప్పకుండా మేము ముందే చెప్పినాం, 15 నెలల మీ దుర్మార్గ పరిపాలనతో ప్రజలు విసిగిపోయినరు. మీరు రైతుల్ని మోసం చేసిర్రు, మహిళల్ని మోసం చేసిండ్రు, వృద్ధుల్ని మోసం చేసిండ్రు, విద్యార్థుల్ని మోసం చేసిండ్రు, యువతను మోసం చేసిండ్రు, ప్రతి వర్గాన్ని అందరినీ మోసం చేసిండ్రు. ఆ వర్గం ప్రజలందరూ కూడా మమ్మల్ని కోరుతున్నారు, మా బాధలు చెప్పండి ప్రభుత్వానికి, అసెంబ్లీలో నిలదీయండి అని అడుగుతున్నారు. గత 15 రోజులుగా నేను ఏదైతే పొలాలు ఎండిపోతున్నాయో ఆ రైతాంగంతో తిరుగుతున్నా, వాళ్ళ బాధల్లో నేను బాగా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు కదా పొలాల దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం కనిపించింది, ఆ బాధ కనిపించింది. వాళ్ళ రకంగా బాధపడుతున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను కోరిండ్రు, నేను పోయిన ప్రతి చోట సార్ మీరు అసెంబ్లీలో కొట్లాడాలి మా కొరకు, మాకు ఎట్లా తేవాలి అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. ఈ విషయాలే నేను ప్రస్తావించిన. ఇందులో అన్పార్లమెంటరీ ఉంటుందా? మా ప్రతిపక్షంగా మా బాధ్యతే కదా అది. సొత్తు అన్న వర్డ్ మీ ప్రభుత్వాన్ని అడగొద్దు. సొత్తు అన్న వర్డ్ అంటే ఏం రాసిందో అదే చదవాలి అంటే గవర్నర్ చదివింది నేను చదవడానికి అయితే మళ్ళీ మేమెందుకు? గవర్నర్ చదివి అయిపోయాయి. అదొకటి కదా, గవర్నర్ ప్రభుత్వం పనిచేసే పని విధానాన్ని చెప్పిండు, అందులో గవర్నర్ చెప్పించారు, పూర్తి అబద్ధాలు చెప్పించారు అని చెప్పింది నేను. ఎస్, ఇట్ ఈస్ మై పార్టీ స్టాండ్. కానీ ఇప్పుడు కేటీఆర్ ఒకటి అన్నారు, విచారం వ్యక్తం చేస్తున్నామని మేము చెప్పేందుకు టైం అడిగినా స్పీకర్ ఇవ్వలేదు. సిగ్నల్ పోతుంది. విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పినా సరే సిగ్నల్ పోతుంది. ఒక్క నిమిషం పీసీఆర్ మళ్ళీ కలపండి, కాల్ జగదీష్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి కలపండి ఆలోపు. ఎస్ స్పందన, ఇప్పుడు ఒకటి మనకి ఇంతవరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇచ్చిన క్లారిఫికేషన్ మేరకు నేను సింగులర్ వర్డ్ యూజ్ చేయలేదు, నేను అసలు ఏ తప్పు చేయలేదు, నిన్ననే డిసైడ్ జరిగింది సిఎల్పి మీటింగ్ లోనే ఏదో ఒకటి చేయాలని డిసిజన్ జరిగింది అని జగదీష్ రెడ్డి గారు స్పీకర్ ను అవమానించారని కాంగ్రెస్ అంటోంది. స్పీకర్ ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీఆర్ఎస్ అంటోంది. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి గురించి చెప్తారు. అంటే ఒకటి ఏంటంటే స్పీకర్ ఒక్కరి సొత్తు కాదు అని అన్నారు. సో దాన్ని కాంగ్రెస్ శాసనసభ్యులు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేశారంటే ఒక దళిత స్పీకర్ ఉన్నప్పుడు ఆయన చైర్ ని అవమానపరచడం కరెక్ట్ కాదు అని అన్నారు. సో రెండు సైడ్ల ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు వినిపిస్తున్నారు. మనతో పాటు మళ్ళీ జగదీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఒకటి మధ్యలో ఇప్పుడు మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసిన తర్వాత కేటీఆర్ ఒక మాట చెప్పారు, మేము విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పేందుకు సిద్ధమని మధ్యలో వెళ్ళిన. ఇది కూడా చెప్తాను నేను. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో, ఆ గందరగోళం జరుగుతున్న టైంలో 2 నిమిషాలు వాయిదా ఇస్తున్నానని చెప్పి స్పీకర్ గారు వాయిదా ఇచ్చిపోయినారు. సరే, ఆ తర్వాత గంట అయింది, 2 గంటలైంది, ఇంకా సభ పిలుస్తలేరు. ఆ మధ్య టైంలో కేసీఆర్ గారు ఫోన్ చేసిండ్రు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది, ఏమైంది అసెంబ్లీలో అని అడిగినారు. విషయం ఇట్లా జరిగింది అని చెప్పగానే వారు ఒక మాట చెప్పినారు, మీరు వెళ్లి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయండి, సభ నడపాలి, చాలా విషయాలు చర్చ చేయాల్సింది ఉంది, ప్రజల సమస్యలు అక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీరు వెళ్లి స్పీకర్ గారికి చెప్పండి. మీరు ఇటువంటి జరిగిన సందర్భంలో ఎప్పుడైనా గతంలో మన సభలు కావచ్చు, దేశంలో ఇంకో సభలు కావచ్చు, స్వయంగా స్పీకర్ గారు ఛాంబర్ కైనా పిలుస్తారు, లేదా ఆ వీడియోస్ తీసుకొని వాళ్ళందరి ముందు చూపిస్తారు అన్ని పార్టీల నాయకులు.
ఏదైతే ఆ సభలో ఆ రోజుకున్న పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలకు సంబంధించిన అందరి నాయకులను కూడా పిలిచి చూపిస్తారు. అక్కడ ఎవరైనా ఒక మంత్రి గారు కావచ్చు లేదా ఇంకొక అవతల పార్టీ సభ్యుడు కావచ్చు ఒక పార్టీ సభ్యుడు చేసిన దాంతో ఏమైనా హర్ట్ అయితే, ఏదైనా అన్పార్లమెంటరీ ఉంటే, ఏదైనా అబ్యూజింగ్ గా ఉంటే, అవతల వాళ్ళకి బాధ కలిగించే పద్ధతిలో ఉంటే వీలైతే దాని రికార్డు నుంచి తొలగించమని చెప్పేసి స్పీకర్ గారు ఆదేశం ఇవ్వచ్చు, లేదా ఆ సభ్యుడిని నువ్వు విచారం వ్యక్తం చేయమని చెప్పి కోరొచ్చు, లేదా నువ్వు ఉపసంహరించుకోమని చెప్పి అడగొచ్చు. మళ్ళీ సభ ప్రారంభం చేసుకొని ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుంటారు. ఒకవేళ అవతల సభ్యుడు బాధపడినట్లుగా కనుక ఉంటే, అటువంటిది ఏదైనా ఉంటే నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి ఆరోపణలు చేసిన సభ్యుడు ఉపసంహరించుకుంటాడు. ఇంకా తీవ్రంగా ఉంటే ఐఎమ్ సారీ అని చెప్తాడు, నేను విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్తాడు, ఐఎమ్ అపాలజైజ్ అని చెప్తాడు. ఈ పద్ధతులు ఉన్నాయి. మీరు కూడా ఇవాళ పోయి స్పీకర్ చెప్పండి, పిలిచి చూపించమని చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్న మిగతా అందరు నాయకులను కూడా, సభా నాయకులు అందరూ కూడా పిలిచి చూపించి, ఒకవేళ నిజంగానే అందులో అభ్యంతరకరంగా ఏమైనా అనిపిస్తే సారీ చెప్పండి జయేష్ మనం సిద్ధంగా ఉన్నామని చెప్పండి స్పీకర్ కు అని చెప్పిండ్రు. మేము దాన్ని పాటించినాం. మా మొత్తం శాసనసభ్యులు కూడా వెళ్లి స్పీకర్ గారికి ఈ విషయాన్ని చెప్పి, సార్ మీరు పిలవండి, అందరు పిలవండి, వీడియోలు కూడా తీసి చూపించండి, ఒకవేళ అందులో ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నా, మీకు ఇబ్బంది కలిగించే పద్ధతుల్లో ఉన్నా, సభా గౌరవానికి ఆ చైర్కి ఇబ్బంది కలిగించే పద్ధతుల్లో ఉన్నా మేము ఉపసంహరించుకుంటాం, విచారం కూడా వ్యక్తం చేస్తాం, మా సభ్యుడు కూడా రెడీ ఉన్నాడు అని చెప్పి చెప్తామని చెప్పినారు. మా వాళ్ళందరూ కూడా ఆ పద్ధతులు చెప్పొచ్చారు. స్పీకర్ ను మీరు కూడా కలిశారు ఛాంబర్ లో? నేను కాదు మా పార్టీ సభ్యులందరూ కలిసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం 20 మంది వెళ్ళినారు. కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని చెప్పినారు. ఈ విషయాన్ని చెప్పి పిలవమని రిక్వెస్ట్ చేసినారు. మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళని కూడా పిలవండి, ఆ వీడియోలు కూడా తీయండి, మొత్తం ఫుటేజ్ తీసి చూపించండి, అక్కడ ఎక్కడెక్కడ అభ్యంతరకరంగా ఉన్నాయో, ఒకవేళ సభా గౌరవానికి, మీ గౌరవానికి, చైర్ గౌరవానికి ఇబ్బంది కలిగించినా, ఎవరి గౌరవం ఇబ్బంది కలిగించున్నా, ఎవరిని మనసులో బాధ పెట్టే పద్ధతుల్లో ఉన్నా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉన్నా దాన్ని తీసేయండి. మేము విత్డ్రా చేసుకోవడానికి మా సభ్యుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీకు బాధ కలిగితే మీ మనసుకు తప్పకుండా విచారం వ్యక్తం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనే మాట చెప్పొచ్చినారు అందరు. ఆ తర్వాత గంట అయింది, మేము ఎదురు చూస్తున్నాం. స్పీకర్ గారు పిలుస్తారేమో, అన్ని పార్టీల నాయకులు పిలుస్తారేమో, ఆ రకంగా చేస్తే మనం ముందుకు పోదాం, సభలో మళ్ళా చర్చలు కొనసాగిద్దామని మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే నిన్న సాయంత్రం ఎల్పీ సమావేశంలో నిర్ణయించుకునే ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని చెప్పే ఢిల్లీ పోయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దొరకకపోవడం వల్లనే 5 గంటలు ఆలస్యమైంది. ఇది 5 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు లైన్ లోకి వచ్చి వారు చెప్పిన తర్వాతనే సస్పెండ్ చేశారు తప్ప ఇందులో స్పీకర్ గారికి ఎటువంటి అభ్యంతరం లేదు, స్పీకర్ గారి మనసు ఏం గాయపడలేదు, స్పీకర్ గారి పైన నేను ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయలేదు, నాకు అవసరం కూడా లేదు వాస్తవానికి భరత్. ఎందుకంటే స్పీకర్ గారితో మాకేం గొడవ లేదు. మా పంచాయతీ అంతా ప్రభుత్వంతో, మా యుద్ధం అంతా ప్రభుత్వం మీద. మేము ప్రభుత్వాన్ని బట్టలు ఎడదీయాల్సిన అవసరం ఉంది ప్రజల తరఫున. మేము ఎక్కడికి వెళ్ళినా రైతులు మొత్తుకుంటున్నారు, ఏడుస్తున్నారు, మళ్ళీ వ్యవసాయం కాంటెక్స్ట్ లో అనాల్సి వచ్చింది. స్పీకర్ సొత్తు కాదు, మీ సొత్తు కాదు అన్నది ఏ కాంటెక్స్ట్ లో అనాల్సి వచ్చింది? స్పీకర్ మీ సొత్తు కాదనే మాట నా నుంచి రాలేదు. మీరు చూడండి, సభ మీ స్పీకర్ గారు, నేను చెప్పిన స్పీకర్ గారు ఈ సభ కొంతమంది మాది అని అనుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చం ఇది మా పార్టీ సభ అనుకుంటుంది. అది ఇంకా ప్రభుత్వము, ఇది శాసనసభ అందరిది, అందరికి సమానమైన హక్కులు ఉంటాయన్న దాంట్లో లేదు కాంగ్రెస్ పార్టీ. మేమేం చెప్తే అదే నడవాలనుకుంటున్నారు. వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడాలనుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పదే పదే అరవటం, నాకు అభంతరాలు కల్పించడం అనేది సరైనది కాదు. నేను అందుకే స్పీకర్ గారిని డిమాండ్ చేసిన, సభాధ్యక్షుడిగా మీ బాధ్యత, మీరు వాళ్ళందరినీ కంట్రోల్ చేయండి, సభను ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత మీకే ఉంది, అధికారం మీకే ఉంది అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేసిన. ఆ తర్వాత కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అరిచి గొడవ పెడుతుంటే వాళ్ళని ఆర్డర్ చేయాల్సింది, వాళ్ళని సహనంగా ఉండమని చెప్పాల్సింది స్పీకర్ గారు అది చెప్పకుండా నాకు చెప్తున్నారు. ఇది దయచేసి సరైనది కాదు. కాబట్టి నాకు అందరికి సమానం, ఈ సభ అందరిది, అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి, మా అందరికి పెద్దగా మీరున్నారు అనే మాట నేను స్పష్టంగా చెప్పిన. మీరందరూ కూడా విన్నారు. మీరు అనే మాట్లాడినా మీకు మీరు మళ్ళీ సభ లోపలికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు హౌస్ లోనే ఉన్నాను. బెల్ మోగింది సడన్ గా, 15 minutes అని వాయిదా వేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శాసనసభలో ఏమన్నారు విందాం. విన్న తర్వాత మళ్ళీ ఆయన క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎస్, జగదీష్ రెడ్డి గారు, అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి చూస్తున్నారు. అధ్యక్ష, సహనం అధ్యక్ష, రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు ప్లీజ్, జగదీష్ రెడ్డి గారు ప్లీజ్.
జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పటి వరకు విన్నారు కదా. ఒకటి స్పీకర్ ఏమన్నారంటే నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని అన్నారు ఆయన. దాని తర్వాత మీరు అంది ఈ సభ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు సార్ అసహనానికి గురి కాకండి. మీరే రాష్ట్రపతి. సో ఒకసారి మనం చూస్తే గనక ఎగ్జాక్ట్ గా ఈ కన్వర్జేషన్ జరిగింది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉద్దేశించి ముందుగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు, వేముల వీరేశం మాట్లాడారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. కేవలం 6 నిమిషాలే మాట్లాడారు. మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగలడంతో ఆయన మొత్తం సభలో గందరగోళం నెలకొంది. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ సమయంలో మీరు ఆ కాంగ్రెస్ సభ్యులను ఆపండి, కంట్రోల్ చేయండి అంటూ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. దీనిలో ఆ తర్వాత సభ అందరిది, సభ ఎవరి సొత్తు కాదు అన్న మాట మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు అనేది ఏంటంటే సింగులర్ వర్డ్ యూజ్ చేశారు. మీరు అని కాకుండా నువ్వు అన్న వర్డ్ స్పీకర్ను ఉద్దేశించి యూజ్ చేశారు అని కాంగ్రెస్ సభ్యులు అంటారు. అది మనకు క్యాచ్ కాలేదు అసెంబ్లీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్లో ఆయన ఆ మాట అన్నారా లేదా అన్నది. రెండవది, దాని తర్వాత ఈ సొత్తు కాదు అన్న వర్డ్ యూజ్ చేయడం పట్ల ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అథారిటీని క్వశ్చన్ చేసేలా ఉంది కాబట్టి జగదీశ్వర్ రెడ్డిని పూర్తిగా ఎక్స్పెల్ చేయాలి శాసనసభ నుంచి అంటూ వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఈ గందరగోళం మధ్య సభ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అయితే ఇప్పటివరకు మనకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ 15 నిమిషాలు సభ వాయిదా పడిన తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగారు. కేసీఆర్ రంగంలోకి దిగి కేటీఆర్ హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన తర్వాత విచారం వ్యక్తం చేసేందుకు కూడా సిద్ధపడినప్పటికీ, ముఖ్యంగా విచారం వ్యక్తం చేసేందుకు సిద్ధపడినప్పటికీ మా ఎక్స్ప్లెనేషన్ వినలేదని జగదీశ్వర్ రెడ్డి అంటారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారా? సార్ ఒకటి అయితే విచారం మీ ఇప్పుడు మళ్ళీ సభలోకి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ సభ స్టార్ట్ అయిన తర్వాత మీరు సభ లోపలే ఉన్నారా? మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించేటప్పుడు అవును ఉండాలి కదా, అప్పుడు మీరు మాట్లాడే అవకాశం వ్యక్తం చేస్తానని చెప్పేందుకు అసలు మా పార్టీ వైపు చూడని కూడా చూడలేదు. స్పీకర్ గారు రావడే డాష్ మీద కాంగ్రెస్ సభ్యులను పిలిచినాడు, మొత్తం కాంగ్రెస్ సభ్యులు మాట్లాడించినారు. మూడ్ ఆఫ్ ద హౌస్ కూడా తీసుకోలేదు. ఇక్కడ ఇటువంటి సందర్భంలో ఇంకోటి కూడా చేస్తారు భరత్. ఇంతకుముందు మేము అన్న మార్గం ఒకటి, ఇంకోటి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభలో ఉండే మొత్తం అన్ని పక్షాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ, ఎంఐఎం, ఇతర పక్షాల అభిప్రాయం కూడా అడుగుతారు. అందరిని అడిగేసేసి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఏ పార్టీలైనా ఎక్కడున్నా అడిగి వాళ్ళ ఆలోచనలు ఏందో వాటిని తీసుకొని అందరి ఆలోచన ప్రకారం ముందుకు పోతారు. అయితే వాళ్ళు అది కూడా జరగలేదు. ఇది ఎంత అన్డెమోక్రటిక్ గా ఉంది,
కాంగ్రెస్ పార్టీ ముందే పథకం ప్రకారం అనుకోని చేసిందని చెప్పడానికి ఇది ఉదాహరణ. సభలో ఉన్న వాళ్ళని కూడా అడగలే, మరి జరిగిన దాని మీద మీ అభిప్రాయం ఏంది, ఏం చేద్దామంటారు అని చెప్పి అడగాలి. అన్ని పార్టీల వాళ్ళని అడగాలి. అడిగి వాళ్ళ అభిప్రాయం ప్రకారం సభ్యుని అడగండి, ఒకవేళ విచారణ వ్యక్తం చేస్తాడా, అపాలజీ చెప్తాడా, విత్డ్రా చేసుకుంటాడు, ఉపసంహరించుకుంటాడా అడగండి అని చెప్పి వాళ్ళందరూ అడిగితే మెజారిటీ అడిగితే వాళ్ళ ప్రకారం అడగాలి. ఒకవేళ ఆ సభ్యుడు ఆ పద్ధతిలో విత్డ్రా చేసేసుకుంటే సభ ముందుకు వెళ్ళిపోవచ్చు, లేదు సస్పెండ్ చేయొచ్చు, లేదనటం లేదు మేము. కానీ ఏ ఒక్కటి కూడా లేదు ఇక్కడ. ఇది అన్నిటికంటే ముందు నేను ఒకటే అడుగుతున్నాను, మరి ఒక తెలంగాణ పౌరులుగా చూసే వాళ్ళందరికీ కూడా విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక్క రెండు డౌట్స్, ఒక్క మాట ఇక్కడ కూడా ఒక్క రెండు డౌట్స్ జగదీష్ రెడ్డి గారు. ఇప్పుడు స్పీకర్ ఒక మాట అన్నారు కదా, మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారని, ఎందుకని ఆయన అన్నారు అంటే అది లైవ్ టెలికాస్ట్ లో అర్థం కాలేదు. డెఫినెట్ గా నేను అదే అన్నాను సార్, మీరు వాళ్ళు గొడవ చేస్తున్నారు, నేను వాళ్ళని కూర్చోబెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వాళ్ళు అసహనంగా ఉంటే వాళ్ళని వదిలిపెట్టి మీరు అసహనంగా పోవద్దు అని చెప్పి నాకు చెప్పడం ఏంది? మీరు డిబేట్ అవుతున్నారు అంటున్నారు, దయచేసి అది అనొద్దు. ఎందుకు అని అంటే నేను ఈ పుస్తకం ఏదైతుందో ఈ పుస్తకంలో ఒక అక్షరం కూడా ఇటు పోను. ఇప్పుడే కాదు, నా జీవితంలో ఎన్నడూ కూడా నేను సబ్జెక్ట్ డైవర్ట్ కాను. ఏ విషయంలో సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యానో చెప్పండి అని మీరు అన్నారు కదా. అడిగాను కదా, ఆ రూల్ ఏందో అది చెప్పండి, ఏ విషయంలో డైవర్ట్ అయ్యానని చెప్పండి అన్నారు. అది కూడా అడిగినాను నేను. అది నేరం అవుతుందా? ఎక్కడ నేను డిబేట్ అయినా నాకు తెలియాలి కదా, నేను ఎక్కడ డిబేట్ అయినా. అది డెమోక్రటిక్ చర్చ కదా అధ్యక్ష. నేను ఎక్కడ డిబేట్ అయినా నాకు తెలుసు, చెప్పండి. ఇక్కడ డైవర్ట్ అవుతున్నాం అంటే దాని నుంచి మార్చుకుంటాయి కదా. ఆ తర్వాత ఈ సభ అందరిది అన్నారు. సభ అందరిది కరెక్టే. ఈ సభ అందరిది, నాకు సమాన హక్కులు ఉన్నాయి, మీరు మా అందరికి పెద్ద. ఇది అన్ పార్లమెంటరా? ఇది తప్పుడు మాటనా? ఇదేమో తిట్టా, ఇదేమో బూతా? ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా, ప్రపంచం అంతా చూసింది కదా. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని నడిపే విధానము, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, దానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందన్న భయము, వీళ్ళ నగ్న స్వరూపాన్ని విప్పి చూపిస్తున్నాం ప్రజలకు, వీళ్ళని ఎండగడుతున్నాం, వీళ్ళని ఎండాడుతున్నాం అన్న ఆ భయంతోనే, ఆ దుగ్ధతోనే కుట్రపూరితంగా సస్పెండ్ చేసేది తప్ప అలా ఏమీ లేదు. ఆ తర్వాత మేము చూసాం, మీరు కేసీఆర్ ఛాంబర్ లో కూర్చుంటే చీఫ్ మార్షల్ వచ్చి అక్కడ కూడా కూర్చోవద్దు అన్నారు కదా. అవును, ఇది ఆశ్చర్యం. ఇంకా నేను అక్కడే ఉన్నాను. ఎంత దుర్మార్గంగా ఉంది అంటే, వాస్తవానికి ఎప్పుడు కూడా ఒక సభ్యుడు సస్పెండ్ అయితే సస్పెన్షన్ అనేది ఓన్లీ ఆ సభ జరుగుతున్న హాల్లో చర్చలలో పాల్గొనే దాని నుంచి మాత్రమే సస్పెన్షన్ ఉంటది. ఎప్పుడు కూడా సభ సస్పెన్షన్ అనేది ఆ సభా కార్యక్రమాల్లో ఒక రోజుకైతే ఒక్క రోజుకు, వారం అయితే వారంకు, లేదా ఆ సభ మొత్తం జరిగిన రోజులైతే జరిగిన రోజులకు సస్పెన్షన్ అనేది విధిస్తే ఆ లోపలికి పోయి చర్చలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు తప్ప మిగతా హక్కులు పోవు. నా రైటు. నేను కేసీఆర్ గారి ఛాంబర్ లో కూర్చోవచ్చు, లాబీలో పోవచ్చు, అది నా రైటు సభ్యుడిగా. కానీ ఈ ప్రభుత్వం అంత మూర్ఖంగా ఉంది. మీరు చూసిండ్రు, నేను కేసీఆర్ గారి ఛాంబర్ లో కూర్చుంటే కూడా వచ్చి ఇక్కడ కూర్చోవద్దనే పద్ధతి ఏందన్నట్టు ఇది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇక ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము మాకు ఆ మూడు ఉంటే సంవత్సరం పాటు ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎన్నోసార్లు ప్రొటెక్ట్ చేశారు, మాకు అట్లా లేదు. ప్లస్ వాళ్ళు లాస్ట్ టైం కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ టైం అంటే బిఫోర్ వాళ్ళు ఏమంటారంటే, కాంగ్రెస్ గవర్నర్ స్పీచ్ ను డిస్రప్ట్ చేశారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ను ఏకంగా మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేశారు, మేము ఆ విధంగా చేయలేదు కదా. ఓన్లీ అంటే ఇప్పుడు దానికి దీనికి పోటీనా ఏందన్నట్టు? అసలు ఆ సంఘటన ఏంది? డైరెక్ట్ గా స్పీకర్ గవర్నర్ మీద వీళ్ళు మైకు గుంజి ఇసిరేస్తే వారికి ఆయన ఎవరు మన చైర్మన్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి గాయమైంది. అది స్పష్టంగా రికార్డే ఉంది కదా. దానికి ఏం సంబంధము? పేపర్లు చంపి వేశారు అంతే, అంతకు మించి ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళు చూడలేదా? అందరు ప్రపంచం అంతా చూసింది కదా. చక్కగా పోయి మైకు పోయి మా చైర్మన్ స్వామిగౌడ్ గారి మీద పడి వారి దెబ్బ తగిలింది కూడా ప్రపంచం అంతా చూసింది కదా ఆయన. మరి వాళ్ళ నాన్న కూడా కట్టుంటే చూపించాలి కదా. ఇట్లా ఉంటాయా ప్రొసీడింగ్స్, సభ సంప్రదాయాలు? ఇప్పుడు మళ్ళీ అంటే రేపటి నుంచి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ సస్పెన్షన్ ఎత్తివేత గురించి అది మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు వారు మనం పార్టీతో కూర్చొని ఆలోచన చేసి చెప్తారు, దాని ప్రకారం ముందుకు పోతారు. అంటే మీ సస్పెన్షన్ ఎత్తివేయాలని రేపటి నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మీరు మళ్ళీ? నేను ఏమంటున్నాను, రేపు సెలవు ఉంది, రేపు కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ ఉంటుంది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు సీనియర్ కూర్చొని ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు పోతారు. దాని ప్రకారం ఓకే.
అంటే దీన్ని ఏమైనా మళ్ళీ మీరు స్పీకర్ కు వెళ్లి క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం పర్సనల్ గా హలో మళ్ళీ వస్తుంది స్పీకర్ కు వెళ్లి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా? వినబడతలేదు. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తానికి మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటివరకు మనకు జీ తెలుగు న్యూస్ కు క్లారిటీ ఇచ్చారు. ఒకటి, సభ వాయిదా పడ్డ తర్వాత మొత్తం బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా స్పీకర్ దగ్గరికి వెళ్లి అవసరమైతే ఆ క్లిప్పింగ్స్ తెప్పించండి, ఒకవేళ తప్పు మాట్లాడితే విచారం వ్యక్తం చేస్తాం అని కూడా క్లారిఫికేషన్ ఇచ్చినా సరే సస్పెండ్ చేశారు అని. ఆ సస్పెండ్ చేసేటప్పుడు కనీసం హౌస్ లో ఉన్నప్పటికీ తనను మాట్లాడనివ్వలేదు. ప్లస్ మూడ్ ఆఫ్ ది హౌస్ అంటే బీజేపీ గానీ ఎంఐఎం గానీ ఇతర నేతల అభిప్రాయం కూడా తెలుసుకోలేదు. కేవలం కాంగ్రెస్ మంత్రులు మాత్రమే మాట్లాడి సస్పెండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ఏదేమైనా సంవత్సరం తర్వాత ఫస్ట్ సస్పెన్షన్ ఈ శాసనసభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిది. సో చూడాలి. జగదీష్ రెడ్డి అయితే దీనిలో కాంగ్రెస్ పార్టీ కాన్స్పిరసీ ఉంది, రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకున్నారు, స్పీకర్కు నాకు ఎటువంటి పర్సనల్ గొడవ అన్నది లేదు, ఆయన వ్యక్తిగతంగా నేనేం దూషించలేదని చెప్తున్న పరిస్థితి. ఇది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సంబంధించిన అనాలిసిస్.